ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారాలు. మనము ఈ వీడియోలో ఈ 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేది ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. వృషభ రాశి, ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా ఈ 2026 సంవత్సరంలో మనకి సంపూర్ణ సంవత్సర రాశి ఫలితాల్ని ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా మనకి ఈ వృషభ రాశి వారికి ఈ చార్ట్ 2026ని కనుక మనం అబ్జర్వ్ చేసినప్పుడు మెయిన్ ప్లానెట్స్ అయినటువంటి రాహువు, గురుడు, శని, కేతువు ఇలాంటి గ్రహాలని, ఇతర గ్రహాలని మంత్లీ బేసిస్ మీద దాన్ని అంతా కూడా ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసి మనము ఒక సూక్ష్మంగా ఒక జిస్ట్ లాగా మనం చెప్తున్నాం. ఇక్కడ ఈ వృషభ రాశి వారికి ఎప్పుడు కూడా వీళ్ళు ఎంతసేపు ఏంటంటే యజమానులకి కష్టపడడం, అంటే కష్టపడి మీరు ఫలితాలు రిజల్ట్స్ అన్నీ కూడా యజమానికి ఇస్తారు. సో వర్క్ హార్డ్, వెరీ హార్డ్ వర్క్ చేస్తారు మీరు. పట్టుదల విపరీతంగా ఉంటుంది. 2026 సంవత్సరంలో యజమానికి చాలా లాయల్గా ఉంటారు. అసలు ఎప్పుడూ లాయల్గానే ఉంటారు వృషభ రాశి వారు. మరి అటువంటి వాళ్ళంతా కూడా మీకు ఈ యొక్క సంవత్సరంలో మీరు అద్భుతాలు చూడబోతున్నారు. అండ్ అంతేకాదు 7 years దాకా మీరు యు విల్ బి విన్నింగ్ ఇన్ ఎవ్రీ రేస్ అనమాట. విన్ అవుతూ ఉంటారు. అపజయం అనేటటువంటిదే మీకు తెలియదు వృషభ రాశి వారికి. కంటిన్యూస్ గ్రోత్. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క వృషభ రాశి వారికి ఎప్పుడు కూడా మనకి స్త్రీల వల్లే ఉపయోగం, మళ్ళీ అదే స్త్రీల వల్ల డౌన్ఫాల్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ప్రతి వృషభ రాశి వాళ్ళు ఆడవాళ్ళతో చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలా, చాలా మర్యాదపూర్వకంగా బిహేవ్ చేయాలి. అందువలన లేకపోతే కేసుల్లోకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వారు, ఆమె భార్య కావచ్చు, తల్లి కావచ్చు, ఎవరైనా మీ చెల్లి కావచ్చు, బయట మీ లవర్లు కావచ్చు, ఇంకా మీ సెటప్లు కావచ్చు, అందువలన ఇలాంటి విషయాలకు వెళ్లకుండా చాలా జాగ్రత్తగా మీరు కనుక మర్యాదగా పూర్వకంగా స్త్రీని ఒక తల్లిలాగా చూసుకున్నప్పుడు అప్పుడు తప్పకుండా షీ విల్ బ్లెస్ యూ. దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఫర్ ఎవ్రీ టారస్. ఇకపోతే ఆదాయాలు మనం తీసుకున్నప్పుడు ఈ ఆదాయాలలో అద్భుతమైనటువంటి ఆదాయాలు మీకు కనబడుతున్నాయి వృషభ రాశి వాళ్ళకి. ఇంతకుముందు ఎప్పుడు కూడా మాకు డబ్బులు రావడం లేదండి, మా జీవితంలో మేము గట్టిగా తంతే మేము ఒక 50,000 చూడలేకపోయామండి అనేటటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. అటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడు మీరు ధనాన్ని చూసేటటువంటి ఈ యొక్క అవకాశం మీకు వస్తుంది, ఆ రాశి మీకు ఇస్తుంది. ఆ శుక్రాచార్యుల వారు మీకు బ్రహ్మాండంగా బ్లెస్ చేస్తారు. కాబట్టి ఆదాయాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అయితే మే 14 వరకు మీకు బ్రహ్మాండమైనటువంటి ఆదాయం అనేటటువంటిది వస్తుంది. ఆ తర్వాత మే 14, 2026 సంవత్సరం తర్వాత ఈ యొక్క గురుడు కర్కాటక రాశిలో మంచి బలోపేతుడై వస్తున్నాడు. అప్పుడు మీకేమవుతుందంటే మీకు ఖర్చులు అధికంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక్కడ కేవలము ఆస్ట్రాలజీని సరదాగా తీసుకోవద్దు. యూ హ్యావ్ టు టేక్ ద వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్. ఇంకా చాలా పారామీటర్స్ తీసుకోవాలి. ఒక గురుగ్రహం ఉంది, మీకు గురుడు బాగున్నాడు మీ జాతకంలో, స్పీడ్ ఎంత తెలియాలి. కారులో స్పీడ్గా వెళ్తుంటే మీరు స్పీడ్గా వెళ్తున్నారు, స్లోగా వస్తే మీరు స్లోగా వెళ్తారు. ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ మోడర్న్ ఫిజిక్స్లో మీరు దాన్ని బ్లెండ్ చేసి ఏన్షియంట్ ఆస్ట్రాలజీకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే అక్యురేట్ ఫలితాలు వస్తాయి. అందువలన నాసా రిపోర్ట్స్ ఆధారంగా నేను మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీని కలిపి బ్లెండ్ చేసి చెప్తున్నాం. కాబట్టి అది కూడా మేము నాన్ కమర్షియల్ బేసిస్తో చెప్తాం. కాబట్టి ఇవన్నీ కూడా గోచార రీత్యా అందరికీ కూడా ఏం చేస్తామంటే గోచార రీత్యా మనం చెప్పేవి కామన్ ప్లాట్ఫామ్ మీద కోట్ల మందికి చెప్తాం మనం. కాబట్టి వ్యాపార దృక్పథం మనకు అవసరం లేదు. నాన్ కమర్షియల్గా మన ఛానల్ కష్టపడుతోంది అందరికీ అందించాలి అక్యురేట్ జ్యోతిష్యానికని. చక్కగా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను సంప్రదించవచ్చు. ఇకపోతే ఈ యొక్క రాశి ఫలితాల్లో మనకి అర్ధాష్టమ కేతువు అనేటటువంటి ఉంది. ఈ కేతువు చాలా డేంజరస్ అనమాట. మీకు ఫారిన్ పంపిస్తాడు వృషభ రాశి వాళ్ళని. అంతేకాదు సుసైడ్ చేసుకునేటటువంటి టెండెన్సీని ఇస్తాడు. అయితే ఈ యొక్క దాన్ని జాగ్రత్తగా కనుక మీరు చేసుకున్నప్పుడు ఇతర విదేశాలలో సంబంధించినటువంటి వ్యవహారాలు మీరు చేయడం జరుగుతుంది. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, బిజినెస్ల్లో మీరు సాధిస్తారు. ఈ గతంలో
మీరు ఎంత కష్టపడాలనుకున్నా కూడా రానటువంటి ఫారెన్ లింక్స్ అన్నీ కూడా ఫారెన్‌లో మీ బిజినెస్‌లో మీరు సక్సెస్ అవుతారు. నీళ్ల వ్యాపారము, ఫ్లూయిడ్స్ వ్యాపారము, పబ్స్, రెస్టారెంట్స్‌లో ఇటువంటి బిజినెస్‌లన్నిటిలో కూడా నంబర్ 1 అవుతారు. చాలామంది వృషభ రాశి వాళ్ళు భార్యల నుంచి ఎంతో కాలంగా చాలా బాధలు పడుతూ ఉన్నారు. అలాగే అటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు అదే భార్యలు మీకు అనుకూలంగా ప్రవర్తించడము మీకు విస్మయాన్ని గురి చేస్తూ ఉంటుంది. అండ్ స్టూడెంట్స్ వచ్చేసరికి ఎప్పుడైతే ఈ స్టూడెంట్స్ ఫారిన్ వెళ్ళాలి, ఫారిన్‌లో చదవాలి, మాస్టర్స్ డిగ్రీ అని ఉర్రూతలుగేటటువంటి వాళ్ళు, అక్కడ ట్రంప్ అడ్డొచ్చేస్తున్నాడనేటటువంటి వాళ్ళు, మీరు ట్రంప్‌ని తొక్కుకుంటూ కూడా మీరు ముందుకెళ్ళిపోతారు. మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని బయటకు తీసుకోవాలి మీరు. అండ్ హూ ఈజ్ హీ? ట్రంప్ ఎంత? ఒక మహా అయితే ఒక 3 సంవత్సరాలు ఉంటాడు. అండ్ హీ విల్ బి థ్రోన్ ఔట్ ఆఫ్టర్ సమ్ టైమ్ బై కమలా హారిస్. ముందే చెప్తున్నాం మనం. కాబట్టి ట్రంప్‌ని అడ్డు పెట్టుకొని, ట్రంప్ నాకు మోసం చేస్తున్నాడు, ట్రంప్ వల్ల నాకు ఇది జరుగుతుంది. ఇవన్నీ కాక్ అండ్ బుల్ స్టోరీస్. సో, చక్కగా వృషభ రాశి వాళ్ళు కష్టపడితే ఎంత పిండి కొద్దీ అంత రొట్టె ఉంటుంది. దైవానుగ్రహం సంపూర్తిగా ఉందన్నమాట. ఇకపోతే లాభంలో ఉన్నటువంటి శని వక్రించి ఉన్నాడు. కాబట్టి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎల్ఐసి ఏజెంట్స్ ఇటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు ఎక్కువ లబ్ధి పొందడానికి అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. మీరు చేసేటటువంటి చోట ఉద్యోగం దగ్గర మీకు కొంచెం దాన్నేమంటారు కాంపిటీటివ్ రైవల్రీ అది అంతా ఉన్నప్పటికీ కూడా మీరు కంజీనియల్ వాతావరణంలో కాకుండా మీరు కాస్త కాంపిటీటివ్ స్పిరిట్‌తో రైవల్రీతో ముందుకెళ్తూ ఉంటారు. ఆ తర్వాత అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా వితండవాదంతో చేసేటటువంటి వాళ్ళు మీకు ఎదురుపడుతూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు దానికి మీరు డిప్రెషన్‌కి లోనైపోతారు. ఇప్పుడు నేను ఒక ప్రొఫెసర్‌నండి. నాకు స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తారు బావుంది. నా అసిస్టెంట్లంతా అటెండర్లు వాళ్ళు వీళ్ళు అంతా చెప్తారు. ఒక రోజున వాడు చెప్పలేదనుకోండి, అయ్యో! నాకు రోజు చెప్పేవాడు అటెండర్ నాకు చెప్పట్లేదేంటి? ఈరోజు నాకు చెప్పట్లేదేంటి? రోజు ఫోన్ చేసేవాడు నాకు చేయట్లేదేంటి? డిస్‌రెస్పెక్ట్ అనుకుంటే అని డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. అంతకు మించి పెద్ద పెద్ద డిప్రెషన్స్ ఏముండవు వృషభ రాశి వాళ్ళకి. సో, ఇటువంటి వృషభ రాశి వాళ్ళకి ఓవరాల్‌గా అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్‌లో ఉన్నటువంటి వాళ్ళకి ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇలాంటి బిజినెస్‌లు చేసే వాళ్ళకి కూడా మంచి లాభం జరుగుతుంది. అలాగే పౌల్ట్రీస్, ఆ తర్వాత ఈ యొక్క కోళ్ల ఫారాలు ఇలాంటి బిజినెస్‌లు కూడా బ్రహ్మాండంగా రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరికొచ్చేసరికి ఈ వృషభ రాశి వారికి అర్ధాష్టమ కేతువు జరుగుతున్నాడు కాబట్టి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఈ యొక్క మల్టీ కలర్డ్ వస్త్రాలని కానీ, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయము 7 గంటలకి దానం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. గరిక గడ్డితో మీరు గణపతికి ఆరాధన చేసుకొని ఓం గణేశాయ నమః అనేటటువంటి మంత్రంతో జపం చేసుకోండి. అలాగే ఉలవచారు కాసి మొత్తం పేద ప్రజలందరికీ కూడా అన్నదానాలు ఇలాంటివన్నీ చేసుకోవడం ద్వారా వికలాంగులకి, అనాథలకి, సాధువులకి దానాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఫలితం ఉంటుంది. శుభమస్తు.